చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్తీగా ఉండాలంటే ఇలాగ పీనట్స్ ఓట్స్ లడ్డు చేసి ఇవ్వండి వాళ్ళకి. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి 1 కప్పు పీనట్స్ అంటే ఏడుశనగకాయ పప్పులు ఉంటాయి కదా, అవైతే లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే ఒక 1/2 కప్పు ఓట్స్ అయితే తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పల్లీల్ని పొట్టు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ అయిపోయిన తర్వాత ఓట్స్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి రెండు గ్రైండ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఒక హాఫ్ పౌడర్నేమో ఇట్లా మిక్సీ జార్లోనే ఉంచుకొని ఇందులోకి బెల్లము ఇలాచి వేసి బాగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని అంతా తీసుకెళ్ళి మనం ముందుగా చేసుకున్న పౌడర్ ఉంది కదా, పీనట్స్ అలాగే ఓట్స్ పౌడర్లో యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇవి ఉండలు చుట్టుకోవడానికి గీ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు కావాలనుకుంటే డాల్డా అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేడి వేడి నెయ్యి అయితే వేసుకొని వీటిని ఉండలు చుట్టుకున్నామంటే హెల్దీగా పీనట్ ఓట్స్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. మా పాప అయితే అస్సలు వేరుశనగ పప్పులే తిందు. తన కోసం అని చేశాను ఈ రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను తీసుకున్న క్వాంటిటీకి 20 లడ్లు అయితే వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.